హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్సికమ్ ప్లాంట్స్కి ప్రూనింగ్ గురించి చూద్దాము. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాప్సికమ్ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదిగో ఈ ప్లాంట్కి చూసారా, లోయర్ లీవ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లోయర్ లీవ్స్ ఎప్పుడు కూడాను సాయిల్కి టచ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఇవి సాయిల్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి. ప్లాంట్కి సాయిల్ని టచ్ అయ్యే లీవ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫంగస్, బ్యాక్టీరియా, పెస్ట్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అంటే సాయిల్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ లీవ్స్ అన్నీ సాయిల్ని టచ్ అయితే ఇన్ఫెక్షన్ అనేది ప్లాంట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గార్డెనింగ్ చేసేటప్పుడు మనం సాయిల్కి టచ్ అయ్యే లోయర్ లీవ్స్ని కంపల్సరీగా కట్ చేయాలి. మనకి సాయిల్లో డేంజరస్ ఫంగల్ ప్యాథోజన్స్ ఉంటాయి. ఇవి ఈ ఆకుల మీద సెటిల్ అయ్యి స్టొమాటో ద్వారా ప్లాంట్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. స్టొమాటో అంటే ఏంటంటే లీఫ్ మీద ఉండేటువంటి టైనీ బ్రీతింగ్ పోర్స్. ఒకవేళ మనం కనుక ఈ లీవ్స్ సాయిల్ని టచ్ అయ్యే ఈ లీవ్స్ని కనుక కట్ చేయకపోతే ఈ బ్రీతింగ్ పోర్స్ అన్నీ స్టిక్ అయిపోయి మాయిశ్చర్ అనేది ట్రాప్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫంగస్ అనేది మల్టిప్లై అవుతుందన్నమాట. మాయిశ్చర్ వల్ల ఫంగస్ డెవలప్ అయ్యి ఆ ఫంగస్ మల్టిప్లై అవుతుంది. ఈ లీవ్స్ని కనుక మనం కట్ చేసినట్లయితే ఈ ఎంటైర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సైకిల్ అనేది బ్రేక్ అవుతుందన్నమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాంట్కి లోయర్ లీవ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్లాంట్ యొక్క బేస్ దగ్గర ఎయిర్ ఫ్లో అనేది తగ్గుతుంది. అంటే ఎయిర్ సర్క్యులేషన్ తగ్గినట్లయితే హ్యూమిడిటీ అనేది ట్రాప్ అవుతుంది. అక్కడ హ్యూమిడిటీ ట్రాప్ అయింది అంటే అది చాలా ఎక్కువగా ట్రాప్ అయితే ఫంగస్ అనేది గ్రో అవుతుందన్నమాట. ప్లాంట్ బేస్ దగ్గర మనం హ్యూమిడిటీని కనుక చాలా తక్కువగా మెయింటైన్ చేస్తే ప్లాంట్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుందన్నమాట. సో మనము లోయర్ లీవ్స్ని కనుక రిమూవ్ చేస్తే ప్లాంట్ బేస్ అనేది ఓపెన్ అవుతుంది, ఫ్రెష్ ఎయిర్ ఫ్లో అవుతుంది. ప్లాంట్ బేస్ ఓపెన్ అయితే ఎయిర్ ఫ్లో అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఫంగస్ యొక్క రిస్క్ చాలా తగ్గుతుందన్నమాట. సో ప్లాంట్స్ హెల్తీగా గ్రో అవ్వాలి అంటే మనం కంపల్సరీగా లోయర్ లీవ్స్ని రిమూవ్ చేయాలి. లోయర్ లీవ్స్ రిమూవ్ చేయాలి కదా అని చెప్పేసి మనము ఎక్కువ చేయకూడదండి. ఒకసారి 10 నుంచి 15% లీవ్స్ మాత్రమే కట్ చేయాలి. లేకపోతే ప్లాంట్ అనేది సడన్ స్ట్రెస్కి గురవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఒక 15% మ్యాక్సిమం లీవ్స్ని మాత్రమే కట్ చేయాలి. ప్రూనింగ్ అనేది మార్నింగ్ టైంలో చేస్తే మంచిదండి, ఎందుకంటే ప్లాంట్ అనేది స్ట్రెస్ తక్కువ తీసుకుంటుంది. సో ప్రూనింగ్ చేసేటప్పుడు మనం మార్నింగ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్లాంట్లో ఉండే ఎనర్జీ అనేది లీవ్స్, స్టెమ్స్, రూట్స్, అలాగే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాయి. ఈ లోయర్ లీవ్స్ అనేవి అన్ప్రొడక్టివ్గా ఉంటాయి, అంటే వాటి వల్ల ఉపయోగం ప్రొడక్టివిటీ ఏమి ఉండదు. కాబట్టి ఈ ఎనర్జీ అనేది ఈ లోయర్ లీవ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ లోయర్ లీవ్స్ కట్ చేయకపోవడం వల్ల ఫ్లవరింగ్ అనేది స్లో అవుతుంది. అలాగే ప్లాంట్కి వచ్చిన ఫ్రూట్ యొక్క సైజ్ కూడా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రూట్ సైజు చిన్నగా కాకుండా ఉండాలి అంటే ఈ లోయర్ లీవ్స్ని కనుక కట్ చేస్తే ప్లాంట్లో ఉన్న ఎనర్జీ అంతా ఈ ఫ్రూట్స్కి కానీ లేదా కొత్తగా వచ్చే ఫ్లవర్స్కి కానీ డైవర్ట్ అవుతుంది. అంతేకాకుండా లోయర్ లీవ్స్ రిమూవ్ చేయడం వల్ల సాయిల్ సర్ఫేస్కి సన్లైట్ మంచిగా పడుతుందన్నమాట. ఈ సన్లైట్ సాయిల్లో ఉండేటువంటి హార్మ్ఫుల్ ఫంగస్ని సర్వైవ్ అయ్యే ఛాన్స్ తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే ఫంగస్ ఉండదో సాయిల్ అనేది వెచ్చగా ఉండి సన్లైట్ వల్ల రూట్స్ అనేవి మన ప్లాంట్ యొక్క రూట్స్ అనేది యాక్టివేట్ చేస్తుంది. అండ్ ప్లాంట్ అనేది సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ని తీసుకోవడం అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కట్ చేసిన మనం గ్రీన్ లీవ్స్ని మల్చ్గా మాత్రం వాడకూడదు. మల్చ్ అంటే ఏంటంటే సాయిల్ మీద వేసే ప్రొటెక్టివ్ లేయర్. గ్రీన్ లీవ్స్ కంటే జనరల్గా డ్రై లీవ్స్ చాలా మంచి మల్చ్గా యాక్ట్ చేస్తాయి. ఇవి సాయిల్లో మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తాయి. దానివల్ల అవి రూట్స్ని కూల్గా ఉంచుతాయి. అంతేకాకుండా వీడ్స్ రాకుండా కాపాడతాయి. సో ఎప్పుడు కూడా మనము కట్ చేసిన వెంటనే గ్రీన్ లీవ్స్ని మల్చ్గా మాత్రం యూస్ చేయకూడదు. వాటిని ఒక 2 to 3 days మన సన్లైట్లో పెట్టి అవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మల్చ్గా యూస్ చేయాలి. ఒకవేళ మనం ఫ్రెష్ లీవ్స్ని మల్చ్గా యూస్ చేయాలి అనుకుంటే ఆ ప్లాంట్ స్టెమ్కి టచ్ కాకుండా ఒక 5 to 6 సెంటీమీటర్ డిస్టెన్స్లో వేస్తే కొంచెం సేఫ్. కానీ అది కూడా వెరీ థిన్ లేయర్ వేయాలి.
అది కూడా వెరీ థిన్ లేయర్ అయితే ఫంగస్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ డ్రై లీవ్స్ని మల్చ్గా యూజ్ చేయడం అనేది ఎప్పుడు సేఫర్ మెథడ్. ప్లాంట్స్కి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ప్లాంట్ చాలా హెల్తీగా గ్రో అవుతుంది. అంతేకాకుండా ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ గార్డెనింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. Cho